జై శ్రీరామ్. శ్రీరామునిలోని 6వ గుణం దృఢవ్రతుడు, అంటే దృఢమైన సంకల్పం కలవాడు. పరమాత్మ దృఢ సంకల్పం కలవాడు. శ్రీరాముడు మానవుడిగా వచ్చిన దృఢవ్రతుడుగానే ఉన్నాడు. సీత, రామ, లక్ష్మణులు అడవికి వెళ్ళినప్పుడు మహర్షులు వచ్చి రాక్షసుల బారి నుండి వారిని రక్షించమని శ్రీరాముణ్ణి ప్రార్థించారు. ప్రజాపాలకుడైన దశరథుని కొడుకుగా తన రాజ్యంలోని ఋషులను కాపాడుట తన కర్తవ్యమని భావించి ఋషులకు వారిని కాపాడుతాను అని మాటిచ్చాడు. సీతారామ లక్ష్మణులు తిరిగి ఆశ్రమానికి వచ్చిన తర్వాత శ్రీరాముని దృఢ సంకల్పం ఎలాంటిదో తెలుసుకోవాలని సీతమ్మ ఎలాంటి శత్రుత్వం లేని రాక్షసులను చంపుట అధర్మం అని వారించింది. అందుకు శ్రీరాముడు, సీత, నా ప్రాణాలు పోయినా, నిన్ను వదలవలసి వచ్చినా, లక్ష్మణుణ్ణి ఎడబాయవలసి వచ్చినా సిద్ధమే, కానీ బ్రహ్మవేత్తలైన ఋషులకు ఇచ్చిన మాట తప్పను అని దృఢమైన పట్టుదలతో చెప్పాడంట. అంటే మనిషిలో కూడా పట్టుదల ఉండాలి అని ఆచరించి చూపాడు శ్రీరాముడు.